ఒంటి మీద కట్టుకున్న బట్ట మనది కాకపోతే ఊరంతా దిగుతానన్నాడట వెనకటికొకడు. మనది కాకపోతే ఎందుకయ్యా యుద్ధం, మీరు చూసుకోండి, ప్రశాంతంగా ఉండండి అని ప్రతి ఎదవా చెప్పచ్చు. ఫిన్లాండ్ ఓ పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వణికి చస్తూ నాటో దేశాలన్నిటి కలిపి యుద్ధం చేద్దాం రెడీగా ఉండండి అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తూ రష్యా మీదకి వెళ్ళిపోవాలని చెప్పి ఓ పక్కన కబుర్లు చెప్తూ ఇప్పుడు ఇజ్రాయెల్ మీదకి హమాస్ దాడంట. ఆ రోజున విఫలమైపోయింది ఇజ్రాయెల్, కాబట్టి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు యుద్ధం చేయడం ఎందుకు, ఇప్పుడు దాడి చేయడం ఎందుకు, ఆపేయండి అని పిలిపించింది. అదే వీడి దేశం మీదకి భవిష్యత్తులో దాడి జరగబోతుందంటే ఇప్పటి నుంచినే యుద్ధానికి సిద్ధం చేస్తాడు. అవతలోడు వచ్చి దాడి చేసినా కూడా జరిగిపోయింది ఏదో జరిగిపోయిందని వదిలేయాలి. ఇట్లాంటి తలతిక్క దేశాలు ప్రపంచంలో ఉన్నాయి కాబట్టి ఉగ్రవాదులు దర్జాగా తిరగలుగుతున్నారు. ఉగ్రవాది ఒక దేశం మీదన వందలాది మందితో వెళ్ళి దాడి చేస్తే ఆ ఉగ్రవాదిని కాపాడటం కోసం ప్రపంచంలోని ఇన్ని దేశాలు ఉన్నాయంటే ఉగ్రవాదులు ఎందుకు ధైర్యంగా ఉండగలుగుతున్నారంటే ఇట్లాంటి దరిద్రుల వల్లనే.